హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్తీగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని ఒక రెసిపీని చూద్దామండి. ఇది మనకి సైడ్ డిష్గానైనా బాగుంటుంది, లేకపోతే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లోకి తిన్నా కూడా బాగుంటుంది. దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఇది చిన్నపిల్లలకి పెట్టినట్టయితే కనుక బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బ్రాకలీ స్టిర్ ఫ్రై ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లోకి టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో దీన్ని ఈజీగా టేస్టీగా సింపుల్గా 2 స్టెప్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు బాగా కరిగిపోయి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బ్రాకలీ ముక్కలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత కొంచెం పెద్ద సైజులోనే యాడ్ చేసుకోండి. మనకి ఇవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా నేను చూపిస్తున్న సైజులో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. దీన్ని జస్ట్ ఒక్క 2 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు స్ట్రెయిన్ చేసేసి ఈ బ్రాకలీ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి 3 అయితే సరిపోతుందండి. ఇది సుమారుగా 700 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు మొత్తం తీసేసి స్ట్రెయిన్ చేసుకొని బ్రాకలీ ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మనకి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్రాకలీ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టకూడదండి, ఇవి ఆల్రెడీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇంక ఉడకనవసరం లేదు. జస్ట్ పైన ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా ఎక్కువేం పట్టదండి, జస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి ఆరిగానో కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అంతేనండి. ఇవి యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మనకి కావాలంటే స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని అంత బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటున్నానండి, మాకు స్మోకీ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సిమ్లో పెట్టారంటే ముక్క ఇంకా మెత్తగా అయిపోతుంది కానీ ఆ ఫ్లేవర్ రాదు. అంతేనండి, సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకొని బ్రాకలీ స్టిర్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ కిడ్స్ డైట్లో ఇంక్లూడ్ చేయండి, చాలా బాగుంటుంది.